హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది బడి బడి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీ సీన్ అండి మాట్లాడేది. నేనైతే ఇక్కడ మేడిదేపల్లి తిరుమలపాలెం మండలం. మీ పేరేంటండి? పెరుగు లింగే అనే తోట దగ్గర అయితే రావడం జరిగింది. అసలు ఎలాంటి సీడ్ వేసుకున్నారు, ఫిబ్రవరి దాకా కూడా ఈ రకంగా కాస్తుందంటే ఎలాంటి సీడ్ పెంచుకున్నాడు, ఎలా దానికి ఎలా కాయలు కాస్తున్నది, కలర్ ఎలా ఉన్నది, దాంతోపాటు ఏమేమి పెట్టుబడి, ఎంత పెట్టుబడి పెట్టారనేది ఒకసారి రైతుని అడిగి అయితే తెలుసుకుందాం. ఇది మొదటగా మన ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. అసలు ఇంత కాయలు కాయడానికి చూడండి, ఈరోజు ఫిబ్రవరి, మనం ఈ ఫిబ్రవరి మంత్లో ఉన్నాం, అయినా కూడా ఇంత దగ్గర క్రాప్ తోటి, ఇంత జడ కాప్ తోటి అసలు ఎంత దగ్గరగా చూడండి, అసలు ఎంత కాస్తుంది అనేది ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఒక్కసారి చూడండి. అసలు ఏ చెట్టు చూసినా కూడా ఇంత దగ్గరగా, ప్లస్ ఇంత గ్రీనిష్గా, ప్లస్ దాంతోపాటు కలర్ అయితే మనకు బాగా కనిపిస్తూ ఉన్నది ఎర్రగా. మనం కలరు దీనిలో ఎట్లాంటి కాంప్రమైజ్ అయితే లేదండి. తాల్ పర్సెంటేజ్ కూడా ఏం కనిపిస్తలేదు. ఒకసారి రైతుతో కూడా మాట్లాడదాం. రైతు అయితే ఇక్కడే రావడం జరిగిందండి, ఒకసారి చూద్దాం. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఏంటండి? పెరుగులింగయ్య. పెరుగులింగయ్య. మేడిదపల్లి గ్రామం, తిరుమలపాలెం, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఏం సీడ్ మొత్తం టోటల్ గా ఎన్ని ఎకరాలు వేస్తారు? 4 ఎకరాలు. 4 ఎకరాలు వేసారా? 4 ఎకరాల్లో ఇదేం సీడ్ అండి? ఇది సఫల్ భీష్మ 36 అండి. సఫల్ కంపెనీ వాళ్ళది భీష్మ 36. ఇది మొత్తం 4 ఎకరాలు వేసారా? ఇది ఎన్ని ఎకరాలు వేసారు? ఇది ఎకరం బాగా వేసాను. ఎకరం బాగా వేసారు. ఎలా ఉన్నది మీకు అసలు దీనికి కలర్ గానీ, తాల్ పర్సెంటేజ్ గానీ, హైట్ గానీ, ప్లస్ క్రాప్ గానీ ఎలా సెట్ అయింది? ఇది కలర్ గానీ, తాల్ పర్సెంట్ తక్కువ ఉంది. కలర్ బాగుంది. హైట్ వచ్చి 6 feet 5 feet మధ్యలో పెరిగింది. ఓకే. క్రాప్ సెట్టింగ్ కింద పచ్చిగా ఆల్రెడీ ఒకసారి తోట ఏరిచ్చారా? ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు. అంటే మీరు ఇది ఎన్ని ఎకరాలు వేసారు? ఇది ఎకరం బాగా వేసారు. అంటే టోటల్ గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని క్వింటాల్ అవుతుందని అనుకుంటున్నారు? ఇది భీష్మ 36 ఇప్పుడు ప్రస్తుతానికి ఏరిచ్చేది అయితే 18-20 మధ్యలో ఇది. మళ్ళీ లాస్ట్ కూడా సేమ్ అది. ఓకే. ఓవరాల్ గా ఒక 30 నుంచి 35 క్వింటాల్ అవుతుందా? ఈజీగా అయితే మీకు గింజ శాతం ఎలా ఉందండి? దాంతో పోల్చుకుంటే మీకు వేరే వెరైటీ కూడా వేసారు కదా, దాంతో పాటు ఇది గింజ శాతం ఎలా ఉంది? గింజ శాతం బాగుంది, పొడుగుంది. కాయ సైజ్ పొడుగుందా? కాయ సైజ్ పొడుగుంది. ఇప్పుడు పడ్డ కాయ సైజ్ అయితే పొడుగు కనిపిస్తుంది. ఇది ఇప్పుడు పడ్డ కాయ అండి. ఇది కూడా ఓకే. ఇప్పుడు మనం ఫిబ్రవరి, ఈ మంత్ ఫిబ్రవరి 26వ తారీఖు, ఫిబ్రవరి 26వ తారీఖు కూడా మనకు కాయ సైజ్ అయితే ఎదుగుదల అయితే పెద్దగానే కనిపిస్తుంది. అది దాంతో పాటు రైతు అయితే కాయ సైజ్, ఇది గింజ శాతం ఎలా ఉందండి? గింజ శాతం హైట్ వచ్చేసి గింజ శాతం ఎలా ఉంది? తూకం గింజ శాతం బాగుందండి. కలర్ ఎలా ఉంది? కలర్ కూడా గులాబీ కలర్ బాగుంది. గులాబీ కలర్ లో బాగుంది. అయితే మనకు కొంతమంది కూలోళ్ళు అయితే వస్తా ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా కొంతమంది మీకు ఇన్ఫర్మేషన్ అవతల పక్క ఏరారు. ఇప్పుడు ఇందులో ఏరుతారు. వాళ్ళని అడిగి చేస్తారు. నేను రోజున్నరలా 3.5 దాటిరు. ఇది ఇలా 10 చెట్లు వచ్చారు. ఓకే. మనం వాళ్ళతో కూడా కొంచెం మీకు ఏదన్నా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడిస్తామండి ఒకసారి. ఓకే, ఒక నిమిషం. కొంతమంది కూలోళ్ళు అయితే ఇక్కడ తెంపుతున్నారు, వారిని అడిగి కూడా మనం తెలుసుకుందామండి. మీ పేరేంటమ్మా? నీరోష. అంటే మీరు ఎన్ని రోజులు తెంపుతున్నారు ఈ తోట? మొత్తం 9 days అవుతుంది. అయితే ఎలా ఉంది మీకు కలర్ కానీ, లేకపోతే తాల్ పర్సెంట్ కానీ ఎలా ఉన్నది? ఇది చాలా బాగుంది. తాళ్ళు లేదు, దగ్గర కాపు, చెడు కాపు, మంచిగా రెడ్ కలర్ బాగుంది. కలర్ కూడా పేలిపోకుండా. తాళ్ళు తక్కువ, తాల్ శాతం తక్కువ ఉన్నది. వైరస్ ఏమైనా కనబడుతుందమ్మా? వైరస్ లేదు. వైరస్ అసలే లేదు. దాంతో పాటు తాల్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నది. దగ్గర క్రాప్ ఉంది. గుత్తులు. అంటే మీకు కేజీ లెక్క తెంపుతున్నారా మామూలు కూలీకి? ఎట్లా? కూలే తెంపుతున్నాం. ఎందుకంటే కేజీ లెక్క వద్దాం అనుకున్నాం కానీ పచ్చికాయ బాగుంది. బాగా రాలడం వల్ల రైతు ఒప్పుకోవట్లేదు, అందుకనే కేజీ లెక్క తెంపుతున్నారు. అయితే మీరు అసలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సాల్ మొత్తం తీస్తున్నారా? లేదా సగం కూడా 6 రోజులకు ఒక సాల్ తీస్తున్నారు. అంటే చూడండి, అటు చూపిరు. అంటే ఎంత దూరం ఉందమ్మా దరిదాపు ఇది ట్రాక్టర్ దాకా? అంటే సగం కూడా ఏరట్లేదు. ఒక రోజు ఒక 20 చెట్లు, 20 చెట్లు. ఒక రోజు నుంచి 20 నుంచి 30 చెట్లు అయితే ఏరడం జరుగుతుందని చెప్పేసి మన అక్క అయితే చెప్తున్నారు. ఇదైతే దగ్గర కాపు ఉంది కమ్మా. ఒక్కసారి మీరు వీడియోలో చూడండి, ఒక్కసారి చూడండి. అసలు ఎంత దగ్గరగా ఇంత అసలు నేనైతే దరిదాపు నేను చూడలేదు. ఇంత దగ్గర క్రాప్ అంటే చూడండి, అసలు ఎంత దగ్గర ఎంత టిన్స్ వస్తున్నాయి చూడండి. ఒక్కసారి చూడండి ఈ చెట్లు.
ఇంత దగ్గర క్రాపు ప్లస్ కాయ సైజు కానీ ప్లస్ గింజ ఎలా ఉంది మీకు? తూకం అయితే బాగానే ఉంది. బాగుందా? మళ్ళీ నిన్న ఏరింది కూడా చూసిరన్న, ఏరింది ఇది ఏరింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇందులో పెట్టిన వాళ్ళు మునుగున్నారు. నిన్న ఒక్క రోజులనే చాలా మునుగు జరిగింది. ఇవాళ ఒక కనీసం 10-15 చెట్లు కూడా ఓకే 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 అండి. ఇది అది వేరే సీడ్, అది వేరే రకం సీడు. ఇది భీష్మ 36. దానికి దీనికి డిఫరెంట్ ఉంది. అంటే ఇప్పుడు అక్కడ మనకు మొత్తం తోట అన్నగారు అయితే 4 ఎకరాలు వేసిన అని అంటున్నారు కదా, దాంట్లో అంటే ఒక రోజుకు మునుగు తీసారా? 3.5 దాకా వచ్చారు, సగం వచ్చారు, ఆల్మోస్ట్ సగం వచ్చారు. ఇదైతే సగం కూడా కాలేదు, అంతే 6 రోజులు పట్టింది. 6 రోజులు. అయితే దీంట్లో లేట్ అవ్వడం ఏంటంటే కాయలు బాగా పడుతుంది కాబట్టి ఇంత లేట్ అవుతా ఉంది. కాయ ఉంది, పచ్చికాయ, గుబురు అన్ని బాగున్నాయి, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. అసలు చూడొచ్చండి, బీభత్సంగా అంటే బీభత్సంగా ఉంది. బీభత్సంగా అసలు ఏ చెట్టు కదిలిచినా కూడా ఇంత కాయలు అయితే అసలు ఏ తోటలో లేదు. దరిదాపు ఈ మంత్ వరకు ఫిబ్రవరి వరకు కూడా ఇంత కాస్తుందంటే చూడండి ఒకసారి. ఇంత అసలు ఏ చెట్టు చూసినా కింద వంగిపోతా ఉంది. బాగా అల్లుకుపోయింది. నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఓకే అండి, మొదటగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, ధన్యవాదాలు.